చెరువులోకి దిగి చేపలు పట్టిన రాహుల్ గాంధీ వీడియో చూసారా? బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెగుసరాయిను సందర్శించారు. ఈసారి ప్రజలను ఆకట్టుకునేలా ఏకంగా చెరువులోకి దిగి మత్స్యకారులతో కలిసి చేపలు పట్టారు. మత్స్యకారుల బాధలు, సమస్యలు తెలుసుకుని వారి సంక్షేమానికి పలు హామీలు ఇచ్చారు. ప్రజలు తమ మధ్యలోకి దిగిన నాయకుడిని చూసి సంబరపడిపోయారు. సోషల్ మీడియాలో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అవుతోంది. బీహార్ ఎన్నికలు దగ్గర పడుతుండగా రాహుల్ గాంధీ ప్రచారానికి ఈ ఫిషింగ్ యాక్టివిటీ కొత్త జోషిచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అరాలో జరిగిన భారీ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ను మేడ్ ఇన్ ఇండియా హబ్గా మార్చడమే మా లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంతోనే బీహార్ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్న ప్రధాని రాబోయే కాలంలో చేపట్టనున్న ప్రధాన ప్రణాళికలను తెలిపారు. మోదీ చేసిన ముఖ్య హామీలు ఇవి: వచ్చే ఏడాదిలో 10 మిలియన్ కొత్త ఉద్యోగాలు, 13 మిలియన్ మహిళలకు 10,000 డైరెక్ట్ ట్రాన్స్ఫర్, 6 మిలియన్ కొత్త ఇళ్ల నిర్మాణం, రైతులకు ప్రతి సంవత్సరం 9,000 పీఎం కిసాన్ ద్వారా చిన్న మరియు కుటీర పరిశ్రమలకు పూర్తి మద్దతు. బీహార్ను పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేసి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక స్తంభంగా నిలపడం లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. ప్రతిపక్షాలపై వ్యాఖ్యానిస్తూ ఒకవైపు నిజాయితీగల ఎన్డీఏ మేనిఫెస్టో, మరోవైపు అబద్ధాల మహాకూటమి ఉంది అని మోదీ అన్నారు.